మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇదంతా నా ఊహ మేడం, నిజం కాదు. నీ ఊహే అయితే వాస్తవంలో వాళ్ళు బ్రతికుంటారు. నిజమైతే నా చేతిలో ఎన్కౌంటర్ అయిపోతారు. ఏది ఏదైనా సరే నా తమ్ముడు ప్రాణం పోవడానికి కారకుడైన వాడు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళిపోవాలని ప్రయత్నించినా నా చేతిలో చచ్చిపోతాడు. భగవంతుడా, ఈవిడ ఒకసారి ఫిక్స్ అయిందంటే అవతల వాళ్ళకి డెత్ కన్ఫర్మ్ అయినట్టే. వాళ్ళని ఎలాగైనా నువ్వే రక్షించు తండ్రి. ఇక్కడి నుంచి ఈవిడ కంటికి కనిపించినంత దూరంగా పంపించే తండ్రి. నేను విన్నది నిజమేనా? నువ్వు శ్రీకర్తో చెప్పింది నిజమేనా? అవును సృజన, నేను సింగపూర్ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా? నేను నీకు ఫ్రెండ్ని కదా, నాతో ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా? చెప్పాలని అనుకున్నాను, కానీ నీకు చెప్పగానే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు. నన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతావని నాకు తెలుసు. అందుకే నీకు ఎదురుపడి చెప్పలేక శ్రీకర్ గారితో ఆ లెటర్ పంపించాను. తారా, చాలా గొప్ప పని చేశాం. నువ్వు వెళ్ళిపోతాను అంటే మేమందరం ఎలా ఊరుకుంటాం? మనది వదులుకునేంత బంధం కాదు. అందుకే నిన్ను వెతుక్కుంటూ నేనే వచ్చాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఏంటి సృజన మేడం అలా మాట్లాడతారు? భార్యాభర్తలు హ్యాపీగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీరొచ్చి ఆపడం కరెక్ట్ కాదండి. తారా గారు, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు వెళ్ళండి. గోపి, నువ్విక్కడేం మాట్లాడుకో. సృజన, గోపి చెప్పేది నిజమే. నేను వెళ్ళాలి. వెళ్ళిపోవడమే మంచిది. అలాగే వెళ్ళండి. తప్పకుండా నేనే పంపిస్తాను. ఎయిర్పోర్ట్ దాకా వచ్చి నేనే సెండ్ ఆఫ్ ఇస్తాను. కానీ ఇప్పుడు కాదు. అక్కడ నా పెళ్లికి ముహూర్తం పెట్టారు. నా పెళ్లిలో నాకు అక్కగా ఉండాలి. ఒక స్నేహితురాలిగా నా పక్కనే నువ్వు ఉండాలి. అన్నిటికీ మించి నాకు మా అమ్మ లేదు. నా విషయంలో అమ్మ కన్నా ఎక్కువగా నువ్వే చూసుకుంటున్నావు. మరి నా పెళ్లి జరుగుతున్నప్పుడు అమ్మలాంటి నువ్వు నాతో ఉండాలి. అలా అని నేను కోరుకోవడంలో తప్పు లేదు కదా. నా మెడలో గోపి 3 ముళ్ళు వేసే సమయానికి నువ్వు నా ముందు నిలబడాలి. నేను గోపితో 7 అడుగులు వేస్తున్నప్పుడు నువ్వు మా జంటని చూడాలి.
గోపి ఒక్కటైనప్పుడు నువ్వు మా ఇద్దరిని ఆశీర్వదించాలి. అప్పుడు మేమిద్దరం కలిసి మిమ్మల్ని ఆనందంగా పంపిస్తాము. ఇంక నువ్వు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతాను అంటే నేను మాత్రం ఊరుకోను. అదేంటి మేడం అలా అంటారు? తను వెళ్ళాలని టికెట్లు కూడా చేయించుకున్నారు కదా, ఇప్పుడు ఆపటం ఎందుకు? మన పెళ్లిదే ఉంది. కావాలంటే మేడం అక్కడి నుంచి వీడియో కాల్లో చూస్తారు, కంగ్రాట్స్ అని చెప్తారు మేడం. అంతే కదా మేడం? గోపి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. నీ పెళ్ళికి అందరూ ఉంటారు. మేము ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. అన్నింటికన్నా ముఖ్యంగా నిన్ను ఎంతో ఇష్టపడే గోపి ఉంటాడు. నువ్వు కోరుకున్న గోపి నీ పక్కన ఉన్నప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఉండదు. దయచేసి ఇప్పుడు మమ్మల్ని వెళ్ళనివ్వు. మనం వెళ్ళిపోతున్నామని తెలిసి తను నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు ఉండాలని అంతలా కోరుకుంటోంది. తనంతలా బాధపడుతున్నప్పుడు కూడా నువ్వు వెళ్ళిపోవాలనుకోవడం కరెక్ట్ కాదు. అయినా నేను అక్కడికి వెళ్ళాక నీకు ఉద్యోగం చూడాలి. అప్పుడే కదా నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటావు. దానికి నాకు కొంత టైం పడుతుంది. ఈలోగా వీళ్ళ పెళ్లి కూడా జరిగిపోతుంది. అప్పుడు నువ్వు చేద్దు గాని. నేనెందుకు వస్తానంటున్నానో మీకు తెలుసు కదా. మళ్ళీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? బావగారు కరెక్ట్ గానే మాట్లాడారు. అక్కగా నువ్వు నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది ఆయన అర్థం చేసుకున్నారు. చెప్పాను కదా, నిన్ను వెళ్ళొద్దు అని నేను చెప్పడం లేదు. ఇప్పుడు పంపించాలి అనుకోవడం లేదు. కానీ నా ప్రేమ ఫలించి నేను పెళ్లి పెట్టెలెక్కుతున్న సమయంలో నా మంచి గురించి ఆలోచించే నువ్వు నాకు దూరంగా ఉంటానంటే నేను భరించలేను అని చెప్తున్నాను. అందుకే నువ్వు వెళ్తాను అంటే ఒప్పుకోను అంటున్నాను. మా పెళ్లి జరిగాక మిమ్మల్ని పంపించే బాధ్యత నాది. నాన్నగారు కూడా నువ్వంటే ఎంతో ఇష్టపడతారు, అభిమానిస్తారు. నీ మాటకి ఎంతో విలువిస్తారు. అలాంటిది డాడీకి చెప్పకుండా అసలు వెళ్ళాలని నీకెలా అనిపించింది? ఈ విషయం తెలిసి డాడీ ఎంత బాధపడుతున్నారో తెలుసా? మా పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండాలి. అంతవరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా మీదొట్టు.